నేను సినిమా చూసి రాసిన నాలోని భావనలు. కోర్ట్ మూవీ. నాని ప్రజెంటెడ్ చేసిన కోర్ట్ మూవీ ప్రియదర్శిని ప్రధాన పాత్రలో రామ్ జగదీష్ దర్శకత్వంలో రూపొందింది. ఫోక్సో చట్టం ప్రధాన అంశంగా చట్టంపై అవగాహన కల్పించే ప్రయత్నం చేసింది. న్యాచురల్ స్టార్ నాని వాల్ పోస్టర్ సినిమాపై ప్రజెంట్ చేసిన మూవీ కోర్ట్ మార్చి 14న థియేటర్లో భారీ ఎత్తున విడుదలైంది. అయితే కోర్టు సినిమా ఇది పూర్తిగా కోర్టు ప్రేమ కథా చిత్రం. స్వచ్ఛమైన నిజమైన ప్రేమకు చట్టాలు హద్దులు కావని నిరూపించిన చిత్రం. కానీ ఇది దర్శకుడు చిత్రం కూడా. ఎక్కడా రాజీ పడని తన సినిమా రైటింగ్. ఒక అందమైన ప్రేమ కథతో మొదలైన చిత్రం పూర్తిగా చివరికి వచ్చేసరికి అహంకారం, డబ్బు పలుకుబడి మరియు అమాయక ప్రజల్లో చేయని తప్పుకు బలిపశువు అయిన ఒక యువకుడి మధ్య కోర్టు వేదికగా విజయం సాధించిన నిజమైన కోర్టు ప్రేమ కథా చిత్రం. సినిమా ఆద్యంతం కోర్టులో లాయర్ల అహంకారం మరియు అమాయకత్వానికి మధ్య నిరంతర పోరు. ప్రేమకు చట్టం హద్దులు కావని, అది ఎంతవరకు అనేది తెలియకపోవటం వల్లనే నేటి సమాజంలో యువత బలిపశువు అవుతుందని ఈ చిత్రం భావనని తెలుస్తుంది. ప్రతి పాత్ర నటించారు అనడం కన్నా వారి వారి పాత్రలో ఇమిడిపోయారని చెప్పవచ్చు. కొత్త రక్తంతో సినిమా రంగంలో అడుగుపెట్టిన హీరో హీరోయిన్ను తమ వంతు కెమిస్ట్రీని అందంగా పండించారు. సినిమా చూసిన ప్రేక్షకుడు చివరి దశలో మనసులకు హత్తుకుపోయే దర్శకుడు రైటింగ్ ప్రతి వారి కంట నుండి కన్నీరును తెప్పిస్తుంది. లో బడ్జెట్ సినిమా అయినప్పటికీ నేటి సమాజంలో జరుగుతున్న చట్టాలను దుర్వినియోగం చేస్తూ పరువు హత్య చేయటం, డబ్బు అహంకారంతో సాక్షులను కొంటూ ఎంతోమంది కుటుంబాలను నాశనం చేస్తున్న వారికి ఈ సినిమా ఒక గుణపాఠం. మీ ఏజేఆర్.